గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించడం అభినందనీయమని వసంతలక్ష్మిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ప్రభుత్వం తరపున పూర్తి స్థాయి సహకారాలు అందిస్తామని తిరుపతి జిల్లా గూడూరు ఎమ్మెల్యే పాసం కుమార్ అన్నారు. ఈ సందర్భంగా వారు యోగాలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించిన సిహెచ్ వసంతలక్ష్మిని గూడూరు టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఘనంగా సన్మానించారు. యోగా ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ అభివృద్ధి చేస్తున్నారని, ప్రభుత్వం తరపున పూర్తి స్థాయి సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. ఈ గుడి దగ్గర నాకు ఆనందించింది. అదన్నా కూడా ఈ కార్యక్రమం పెట్టిన రోజుల్లో మహిళలు గతం నుంచి కూడా నేను ఎమ్మెల్యే కాకుండా నుంచి కూడా ఈ కార్యక్రమం పెట్టినా బ్రహ్మాండంగా సక్సెస్ చేస్తారు. అయితే మొదట తలపడతారు, అదే మా బాధ. అయితే మైక్ ఇచ్చినట్టు వెళ్ళాడిస్తారు. కాబట్టి ప్రోగ్రాం చేసినప్పుడు ముందు ప్లాన్ చేసుకుని చేయాలని చెప్పి మా మహిళలందరూ కూడా తెలియజేస్తున్నాను. అట్లాగే మహిళలు మన ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన సుదర్శన్ గారి యొక్క మొత్తం బయోడేటా హిస్టరీ ముందు మనం పిలిచినప్పుడు అయితే మనం రాసుకొని చదవాల్సినటువంటి బాధ్యత మనమందరూ కలిగిపోతుందని చెప్పి నేను తెలియజేస్తున్నామా. ఏదైనప్పటికీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు, నేను లేకుండా ఎన్నో కార్యక్రమాలు చేశాను, అన్ని కార్యక్రమాలు తిరిగి కూడా. కాబట్టి ఒక మంచి ఆపర్చునిటీ, కాబట్టి ఆపర్చునిటీ కూడా పూర్తిగా వినియోగించలేదు. కానీ ఒక 20% మిస్ అయినందుకు అందరూ కూడా తెలియజేస్తున్నాం. మళ్ళీ వాళ్ళు ఇంటికి కాకుండా కూడా చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం మహిళలందరూ కూడా. ఏదైనప్పటికీ చాలా సంతోషం. మంచి కార్యక్రమంలో నేను కూడా ఈరోజు ఇబ్బంది పెట్టుకోకుండా ఎక్కడైతే ఈరోజు విజయవాడలో లోకేష్ బాబు గారు వచ్చినారు, కానీ మేడం గారు రేట్ ఎక్కడ ఫిక్స్ అయ్యింది కాబట్టి అక్కడికి వెళ్ళకుండా ముందు మేడం గారితో మాట్లాడి ఒక చిన్న మా గూడూరు మహిళల తరఫున ఒక చిన్న సన్మానం చేసి వెళ్దామని చెప్పి ఆగాను. సంతోషం అమ్మా. మరొకసారి మీకు మా చంద్రబాబు గారి యొక్క పూర్తి సహాయ సహకారం మీకు ఉంటాయమ్మా. మీరే చెప్పిన సార్ చెప్పారు, స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏది కరెక్టే. మా ఈరోజు మీరు ఆ స్థాయిలో ఉన్నారు కాబట్టి ఎంతో మందికి మీరు యోగా నేర్పిస్తూ మీరు ఉన్నారు. ఆరోగ్యాన్ని సంబంధించినది, ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రతిరోజు యోగ సాధన చేయాలి అన్నది అందరి మనసుల్లో చాలా దృఢంగా ఇప్పుడు తెలిసి వచ్చింది. ఇది చాలా ఆనందదాయకం. ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా చాలా వాళ్ళ రంగంలో, ఏ రంగంలో వాళ్ళు ముందు స్థాయిలో ఉన్నారో ఇంత కోఆర్డినేట్ చేస్తూ ఇంత చక్కగా మన దేశాభివృద్ధికి సహాయపడుతూ వాళ్ళ సహాయ సహకారాన్ని అందిస్తున్నారు. ఇంత మంచి శక్తి ఉన్న మహిళలందరూ, మహిళలతో పాటు పురుషులు కూడా మన దేశ ఉన్నతికి మనం ఇంకా బాగా పాటుపడగలము అంటే మన ఆరోగ్యాన్ని మనం చక్కగా పెంపొందించుకోగలిగితే ఇదే శక్తితో ముందుకు వెళ్ళగలుగుతాం. దీనికి మంచి ఉదాహరణ మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు. ఆయన గొప్ప కర్మయోగి మనం చూసాం. రీసెంట్ కాలంలో వచ్చిన ఫ్లడ్స్ టైంలో రోజుకి 2 గంటలు మాత్రమే నిద్రపోయి అంత పెద్ద సమస్య నుంచి మన తెలుగు రాష్ట్రాన్ని బయటపడేస్తారు. నేను ఖచ్చితంగా చెప్తాను, ఇంకొక నాయకులు ఎవరైనా సరే ఆ స్థానంలో కనుక ఉంటే అంత శక్తిని ఉపయోగించే వాళ్ళు ఉండేవాళ్ళు కాదో మాత్రం మనకు తెలియదు. కానీ ఆ వయస్సులో అంత గొప్పగా ఆయన మనందరినీ అంత బిడ్డల్లాగా మన ఆరోగ్యాల గురించి, మన కుటుంబాల గురించి శ్రమ పడ్డారు అంటే ఆయన ప్రతిరోజు చేసే యోగ సాధన చాలా చాలా సహాయం చేస్తుంది. ఇది మనం అందరం ఒప్పుకోవాలి. ఆ వయసులో మనకు ఇంత ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు అంటే అంత గొప్ప వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉంది. మనము ఇంత శక్తి ఉండి మనం ఇంకా మన దేశానికి సేవ చేయాల్సిన అవకాశాలు చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ అంటారు, చదువుకున్న ప్రతి
నేను అందుకే ఇలా ఉన్నాను అని చెప్తారు. యువత మొదటగా నేర్చుకోవాల్సింది మన ఉపాధిని మనమే కల్పించుకోగలిగే స్థాయికి మనం ఎదగాలి. అది ఎప్పుడు వస్తుందంటే, నేను నేర్చుకున్నాను, యోగా నేర్చుకొని నా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటుగా నా కుటుంబ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ నేను ఎంతో మందికి ఆరోగ్యాన్ని ఇచ్చే ముందుగా ఈ ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నాను. అందులో భాగంగానే ఈ రికార్డుని క్రియేట్ చేయడం జరిగింది.